నామినేషన్స్ అన్నీ అయిపోయాక నామినేషన్ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్, మూమెంట్స్ ఉంటాయి కదా! ఇది ఇమాన్యుయల్, తనూజ కూర్చొని ఎంత బాగా సార్ట్ ఔట్ చేసుకున్నారో ఓకే. ఆహ్, వ ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు 100% అందరికీ నచ్చాలని ఉండదు కదా! సిట్యుయేషన్స్ బట్టి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ వస్తుంటాయి. అలాగే వాళ్ళిద్దరికి కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. బట్ ఇద్దరు కూడా ప్యూర్ సోల్సే. సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు అలా అయ్యారేమో మరి అని నేను అనుకుంటున్నాను. ఇమాన్యుయల్, తనూజ కూర్చొని సార్ట్ ఔట్ చేసుకున్నారు. అది ఆ పాయింట్ వరకే ఉంటుంది. దాన్ని ప్రొలాంగ్ చేయకూడదనేసి ఇంకా డిస్కస్ అయితే చేసుకుంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం నాకైతే చాలా సంతోషం అనిపించింది. రియల్ లైఫ్‌లో కూడా అంతే, ఏది ఎప్పుడు శాశ్వతం కాదు, పర్మనెంట్‌గా ఉండదు. సో, సిట్యుయేషన్స్‌ని మనం బేస్ చేసుకొని లైఫ్ లాంగ్ అలాగే ఉండకూడదు. మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బర్నీ, దివ్య గారు కూడా కలిసిపోయారు. కలిసిపోయారు ఇన్ ద సెన్స్ బర్నీ గారు ఒకటన్నారు చూడండి, రిలేషన్‌షిప్ లేవు అన్నీ ఫ్రీ షోస్ అని. అది బాగా నచ్చింది. తనకు ఫెడప్ అయిపోయింది పాపం. వాళ్ళ వల్లే అన్ని బ్లేమ్స్ తీసుకొని ఫైనల్‌గా ఇద్దరు టార్గెట్ చేసేపాటికి తనకేం చేయాలో అర్థం కాకుండా అయిపోయింది. బట్ ఇంకా తనూజ, బర్నీ గారు మాట్లాడుకోవడం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళిద్దరు కూడా కలిసిపోతే బావుంటుంది. ఎందుకంటే భరణి గారన్నారు గుర్తుందా? నామినేషన్స్ వల్ల నేను వాళ్ళని దూరం పెట్టను అని.